హాయ్ అండి. ఈరోజు నేను వెరైటీగా ఏం చేద్దామని ఇదిగోండి చికెన్ పీస్లు 3 తీసుకున్నాను. క్యాప్సికమ్తో వెరైటీగా స్నాక్స్ చేద్దామని చేస్తున్నాను. చికెన్ ముందు కొంచెం ఉడకపెట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టుకున్నాను. అలాగే ఇలా పీసులుగా తీసేసుకోవాలి ముక్కల నుంచి. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర ఈ ముక్కలన్నీ కలిపి గిన్నెలో వేసేసుకున్నాం. కట్ చేసి పెట్టుకుని అన్నీ కొంచెంగా వేస్తారు. అదొకటి ఒక్కొక్కటి లెక్కన కొలతలు ఏం అవసరం లేదు. 3 eggs కూడా కావాలి. చికెన్ పీసులు చూడండి ఎంత సన్నగా చేసానో. ఆ ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకున్నాం. కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు దీనిలో మనం కొంచెం సాల్ట్, పసుపు వేసుకుందాం. కారం మాత్రం వేయటం లేదు, ఎందుకంటే పచ్చిమిర్చిలో కారమే సరిపోతుంది. అందుకని ఈరోజు కారం లేకుండా చూద్దాం. ఎప్పుడు కారం వేస్తూ నాకు కూడా బోర్ కొట్టేస్తుంది. అందుకని కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసాను. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. దీనిలో 3 eggs పగలగొట్టేసేద్దాం. మొత్తం పట్టుకునేలాగా చక్కగా కలుపుకోవాలండి. నొరగొచ్చి చూడండి అలా మనం బీట్ చేసుకుంటే సరిపోతుంది. అలా కలుపుకుంటూ ఇప్పుడు క్యాప్సికమ్ని మనం 2 ముక్కలుగా కట్ చేసుకుందాం. ఒక ముక్కగా తీసుకోవచ్చు, కానీ మనం 2 ముక్కలు కట్ చేసుకుని ఇప్పుడు క్యాప్సికమ్ లోపల గింజలు కండ వచ్చింది కదా, అది కూడా వేస్ట్ చేయకుండా మనం ఆ ముక్కల్లో వేసేసుకుందాం. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. బకెట్లాగా చూడండి. ఇప్పుడు అవి కూడా కలిపేస్తాను. అవి పర్ఫెక్ట్గా మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని ఆ కప్పుల నిండా నింపుకుందాం. కొంచెం వెల్తిగా నింపుకుందాం, ఉడికేటప్పుడు పొంగుతుంది. అలా అన్నిటి నిండా పోసేసుకుందాం అండి. ఇంకా ఎక్స్ట్రా ఉండిపోయింది, గ్లాసుల్లో పోసేస్తాను. ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పెట్టుకొని ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని దానిలో ఈ గిన్నెలు పెట్టుకొని మనం ఆవిరి మీద ఉడికించేసి ఒక 5 నిమిషాలు ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదు, 5 minutes చాలు. చక్కగా క్యాప్సికమ్ కూడా బాగా ఉడికి హెల్దీ వంటకం. అన్ని పోషకాలు ఒంటికి బాగా చేరుతాయి. విడిగా తినాలంటే క్యాప్సికమ్ పిల్లలు తినరు. ఇలా వెరైటీగా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఉడికిపోయినాయండి, చక్కగా పొంగింది చూడండి ఇంత బాగా పొంగాయో. ఒక్క నిమిషం ఉంచేసి ఆఫ్ చేసేద్దాం స్టవ్. అయిపోయినాయండి. ఇంకా దింపేసుకున్న వేడి కూడా చల్లారిపోయింది. వీటిని సర్వ్ చేసుకోవడమే రెడీ అండి.